డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. అసలు దీని కటింగ్ ఏంటి, అసలు జ్యూస్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఓకే, సో ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. సో డ్రాగన్ అంటే మీకు తెలిసింది కదా, మలేషియా, సింగపూర్ వాళ్ళు ఎక్కువ వాళ్ళ దేశాల్లో పండుతూ ఉంటుంది ఇది. సో దీంతో కూడా జ్యూస్ తయారు చేస్తారు. ఇండియాలో తక్కువగా దొరుకుతుంది. సో సూపర్ మార్కెట్లోకి వెళ్తే ఉంటుంది, ఒక 200 అట్లా ఉంటుంది. సో దీన్ని ఒకసారి కొనుక్కొని ట్రై చేస్తున్నాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్. సో ఇట్లా తీసుకొని పీల్ చేసుకునే విధానంగా ఒక విధంగా కట్ చేయొచ్చు. సో ఇంకొక విధంగా కూడా కట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా పీల్స్ ఉంటాయి కనుక ఇలాంటివి తీసేసి, దీనివల్ల మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడుతుందండి, ఏంటి లాభాలు ఏంటి? షుగర్ పేషెంట్స్కి బాగుంటుంది. తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో మనకి ఊరికూరికి కోపం వచ్చేస్తూ ఉంటుంది జనాలకి ఈ మధ్య. సో అట్లాంటి వాళ్ళకి బీపీ కంట్రోల్ రావడానికి డ్రాగన్ ఫ్రూట్ యూస్ చేసుకోవచ్చు. షార్ట్ టెంపర్ పీపుల్ ఇది కొంచెం తీయగా, కొంచెం పుల్లగా అలా ఉంటుంది అనమాట. సో నేను మీకు జస్ట్ ఐడియాకి చూపిస్తాను, ఇలా పీల్ చేసి చేయొచ్చు. సో దీన్ని చేసింది, సో ఇలా కట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకమైన కటింగ్ అనమాట. చూసారు కదా, లోపల సబ్జా గింజలు ఉన్నట్టు ఉంటాయండి. సో మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇలా కట్ చేసిన దాన్ని సైడ్కి పెడదాం. నేను చెప్తాను మీకు దీని లాస్ట్లో ఏం చేయాలి. సో ఇది ఒక రకమైన కటింగ్. సో తర్వాత ఇలా కట్ చేసుకొని పైనాపిల్ లాగా పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇట్లా స్కిన్ వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. స్పూన్ పెట్టి ఇట్లా ఉన్నప్పుడు జస్ట్ ఇలా డిప్ చేస్తే వచ్చేస్తుందండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా కూడా తీయచ్చు. అంటే కొంచెం లోపల పచ్చి ఉంది కాబట్టి మనకి రాలేదు. కొంచెం రైపెన్ అంటే పండింది అయితే కనుక స్పూన్తో జస్ట్ మీరు ఇట్లా అనగానే వచ్చేస్తుంది. సో దీని జ్యూస్ని కూడా మీరు కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు. జ్యూస్ చేసుకున్నాం. కానీ జ్యూస్లో మనం యాడ్ చేసేటప్పుడు తొక్కుతో కూడా యాడ్ చేసుకుంటే మనకి యూనో కలర్ఫుల్గా ఉంటుంది. బికాజ్ వైట్ అండ్ పింక్ మిక్సింగ్ ఈజ్ గుడ్ కదా. జ్యూస్ అట్లాగే నేను కొంచెం గార్నిష్ కానీ తీసాను ఇది. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంత మందికి రావచ్చు అండి జ్యూస్గా? 6 మెంబర్స్ తీసుకోవచ్చు ఒక ఫ్రూట్. అవునా? సో ఎందుకంటే దానిలో మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. స్లైసెస్ కట్ చేసి పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఒక కప్ మిల్క్ తీసుకున్నామండి. కప్ మిల్క్ ఇలాగ పోసేయాలి. ఇది లైక్ బాయిల్డ్ మిల్క్ లేకపోతే బాయిల్ చేసిన మిల్కేనండి. బాయిల్ చేసిన మిల్క్ తీసుకొని యాడ్ చేసేయాలి. సో దీంట్లోకి మళ్ళీ మనం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ ఐసింగ్ షుగర్ అంటే ఐసింగ్ షుగర్. ఐస్ లేదు కానీ దాన్ని ఐసింగ్ షుగర్ అంటారు, ఎందుకంటే షుగర్ పౌడర్ని మిక్సీకి వేసి పౌడర్గా చేసాం కాబట్టి. సో అట్లాగే సాల్ట్ కూడా కొంచెం వేయాలి. ఇందులో సాల్ట్ ఇందులో కూడానా? కొద్దిగా. ఓకే. సో సాల్ట్ అండ్ షుగర్ కలిస్తే ఒక రకమైనటువంటి ఫ్లేవర్ వస్తుంది. సో అదొకటి. సో అట్లాగే హనీ కూడా అనమాట. సో తేనె. సో అమెరికా ఇట్లా మలేషియా, సింగపూర్ వాళ్ళు కూడా తేనె ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో తేనె కూడా కొంచెం మనం ఇట్లాగా మిక్స్ చేయాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ అనమాట. హనీ ఎక్కువగా తీసుకోకూడదండి, ఒకసారి మనకి ఎనర్జీ ఎక్కువ వచ్చేస్తుంది లెవెల్. సో అందుకని చెప్పి హనీని చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్కువ హనీ తీసుకో, తీయగా ఉంటుందని చెప్పి ఎంత అవసరం అంతే తీసుకోండి, లేకపోతే సడన్గా ఎనర్జీ వచ్చేస్తుందంట. ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఈ మిక్స్చర్ని మనం మిక్సీకి వేసి గిరా తిప్పేద్దాం. సో మిక్సీ జార్లో
దీన్ని డ్రైన్ చేయక్కర్లేదు ఆర్యనా, డైరెక్ట్గా మనం జ్యూస్లో యాడ్ చేసేసుకోవచ్చు గ్లాస్లో. సో బిఫోర్ దట్ వాట్ వీ విల్ డూ ఈజ్ వీ విల్ డూ ఐసింగ్ అనమాట. ఓకే. సో ఐసింగ్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, సో ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో లెమన్ జ్యూస్ తీసుకోవాలి. సో గ్లాస్ని ఇట్లా కొంచెం లెమన్ జ్యూస్తో డిప్. సో దాని చుట్టూ వస్తుంది. సో ఈసారి సాల్ట్ కూడా యాడ్ చేద్దామా? ఆఫ్ కోర్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐసింగ్ షుగర్తో పాటుగా నేను కొంచెం అరేనా అడిగినట్టు సాల్ట్ కూడా కొద్దిగా మిక్స్ చేస్తాను. సో ఇట్ గివ్ షుగర్ అండ్ సాల్ట్ టచ్ విత్ డ్రాగన్ ఫ్రూట్. అలాగే లైమ్ కూడా అంటుకుంది కాబట్టి లైమ్ కూడా వస్తుంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కదా ఇలా ఉంటుంది గ్లాస్ గార్నిష్. సో దీన్ని ఇలాగ మధ్యలో ప్లేస్ చేసుకుందాం. సో దీంట్లోకి ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేసి. సో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అంటే ఎలా ఉంటుందో అనుకుని చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. వావ్. సో అట్లా ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం గార్నిష్ కింద డ్రాగన్ లాగే పెడుతున్నారు కదా. అంతే. ఎస్, డ్రాగన్ ఫ్రూట్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఇస్తున్నాం అన్నమాట. సో దీన్ని మనం ఇట్లా స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కొంచెం ఐసింగ్ మీద కొంచెం కలర్ఫుల్ రావడానికి. సో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో డ్రాగన్ ఫ్రూట్ని ఇలాగ ఐసింగ్ తోటి కొంచెం గ్లాస్ డెకరేట్ చేసుకొని ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది. ఒకసారి ఆర్యనా ట్రై చేసి చెప్తుంది ఎలా ఉంటుంది. ఐ హోప్ షీ లైక్ ఇట్. I don't hope that she is not going to drink all the. ఇది యాక్చువల్లీ తాగుతున్నప్పుడు అండి, ఎస్పెషల్గా మనం ఏదైతే కోట్ చేసామో ప్రీవియస్ ఎపిసోడ్స్ కానీ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉందండి. అండ్ తాగుతుంటే చాలా చల్లగా కూడా ఉందండి. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ ఈ జ్యూస్కి నిజంగా అసలు నేను డ్రాగన్ ఫ్రూట్ అంటే పేరేంటి డిఫరెంట్గా ఉంది, అసలు ఇది ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ ఇది నిజంగా ది బెస్ట్. మీరు అన్నారే షార్ట్ టెంపర్, బీపీ అన్ని తగ్గిపోతాయి అని, నిజమే అనిపిస్తుంది. దీనివల్ల కంట్రోల్ అవుతాయి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. డ్రాగన్ ఫ్రూట్ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్స్ దొరుకుతుంది. సో జస్ట్ గో అండ్ గెట్ సమ్ వన్ ఫ్రూట్ లైక్ దట్ అండ్ యూ కెన్ ప్రిపేర్ లైక్ దట్. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేయ విధానం మరోసారి మీకోసం. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మిల్క్, షుగర్ పౌడర్, సాల్ట్, హనీ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఐసింగ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. ఎస్, ఉదయ్ గారు ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన వ్యూయర్స్కి కూడా బాయ్ చెప్దామా? బాయ్ బాయ్.